ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉన్నా ఇంటింటికి మట్టిపోయి ఉంటది, ఏ ఇంట్లో బంగారు పోయి ఉండదు. అయ్యా అమ్మా, ఆడపిల్లని తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో ఎందుకు కలిపినట్టే అయ్యా. ఈ కాలం ఎట్లాంటి కాలం తెలుసా అయ్యా? వెనుకట ఉన్న నీతి లేదు, నిజాయితీ లేదు. ఈ కాలం ఎట్లాంటిదంటే అమ్మ నాయన పోతే తోడబుట్టిన అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్లె లేదు. ఏమున్నా డబ్బు 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 అనే స్వార్థంలో మనం మునిగిపోతున్నాం. ఒక్కటి నిజం, చనిపోయినప్పుడు నీ బంధుత్వం వచ్చి నీకు తోడుండి నీ పాడడం వస్తుంది. చనిపోయినప్పుడు నీ బలగం వస్తుంది. కోట్ల రూపాయలను పెట్టుకున్నా బతుకవుతావు, కానీ అదే తోడబుట్టింది వచ్చి అన్నా ఎట్లున్నావన్నా ఒక్క మాట అడిగితే లక్షలు పోసిన మందులు సూదులు ఎక్కడనే పోతాయి. బిడ్డ బిడ్డ పెద్దోడా, తండ్రి తర్వాత తండ్రి స్థానం పుట్టిందని మీ చేతులు ఎందుకు పెట్టినా తెలుసా కొడుకా? ఏ కష్టం వచ్చినా గానీ ఆడబిడ్డను మరవాబోతే, ఏ కష్టం వచ్చినా మరవాబోతే, ఏ కష్టం వచ్చినా గానీ ఆడపిల్లను ఇడవాబోతే, ఏ కష్టం వచ్చినా గానీ ఆడపిల్లను విడవాబోతే. కొండంత పండుగ దసరా వచ్చినాడు, సంక్రాంతి వచ్చినాడు, వచ్చినాడు. ఏ నానా నానా, ఏ నానా, ఇద్దరు తమ్ములు. ఏ నానా, ఒక్కరోజు నానా నేను వాళ్ళ బంగారం అడగను, చీరలు పెట్టమనను, వాళ్ళ భూములు అడగను, వాళ్ళ జాగ్రత్త అడగను, కానీ అక్క ఒక్కరోజు ఇంటికి రాని కనుక విక్రమ్ 4 గోడల మధ్యలో ఉండి నా బిడ్డ ఏడుస్తుంది రా కొడుక. పండుగ నాడు వెళ్ళిపోయే కారపడి మెతుకులకు తోడబుట్టిన ఆడబిడ్డ ఆశపడుతుంది కొడుక. ఏ పండుగ వచ్చినా గానీ ఆడబిడ్డను మరవాబోకు, ఏ పండుగ వచ్చినా గానీ లేకపోతే ఈరోజు మన ఇల్లు చూడనా నన్ను మరిచిపోతానేమో నాన్న. అన్నదమ్ములు నన్ను పిలుస్తారా పిలవరా అన్నా? అన్నా ఏ పండుగ వచ్చినా గానీ ఆడబిడ్డల మరవాబోకు, ఏ పండుగ వచ్చినా గానీ ఆడబిడ్డల మరవాబోకు. నన్ను కలుసుకోని బిడ్డ ఎక్కెక్కి ఏడుస్తదిరా, నన్ను కలుసుకోని బిడ్డ ఎక్కెక్కి ఏడుస్తదిరా. ఏ పండుగ వచ్చినా గానీ ఆడపిల్లను మరవాబోకు, ఏ పండుగ వచ్చినా గానీ ఆడపిల్లను మరవాబోకు. కోడలవో రాధికమ్మ, కోడలవో సృజనమ్మ, కోడలవో రాధికమ్మ, కోడలవో సృజనమ్మ. కన్న బిడ్డలకైతే ఒక బిడ్డను బయటికి ఇచ్చుకున్నా, ఇద్దరు బిడ్డలను ఇంటికి తెచ్చుకున్నా. అయ్యా అయ్యా, ముందే చెప్పిన కోట్లాధిపతి కదా, ఆ కొంపల ఏడుకుండదని ఎప్పుడు అనుకోకండి. గుడిసెలున్నాడు కదా, వానికి ఎందుకు ఏడుకుంటుంది అనుకోకండి.
ఎట్లా ఉంటదంటే బిడ్డ ఇగో నా ఒక్క బిడ్డను బయటికి ఇచ్చుకున్నా, ఇద్దరు బిడ్డలు ఇంటికి తెచ్చుకున్నా. తల్లి ఇగో ఈరోజు మీ ఇద్దరి చేతులు అమ్మా అయ్యా నా అన్న పిలుస్తాడేమో, నా అన్న పిలిస్తే నేను పోతే సాటుకు మాటుకు నా వదినేమన్నంటదేమో. నా వదిన ఒక్క మాట అంటే మనసుకు పుచ్చుకపోయే జీవితాంతం ఆడపిల్ల పుట్టినింటి కడప నొక్కదంటారు. మీకు ఇక బిడ్డ మీ చేతుల్లో పెడుతున్నా మీ అయ్యా అయ్యా కళ్ళ ముందు కన్న తల్లికి కొడుకు ఉండాలంటారు. కొడుకైనా బిడ్డైనా ఎవరైనా ఉండాలంటారు. ఎందుకో తెలుసా? మంచంలో పడ్డ రోజు కోడలు ఏమనుకున్నా నా కొడుకు ఒక్కరోజు ఇచ్చిన రెండో రోజున నా కొడుకు నన్ను చూస్తాడనే ధైర్యం ఉంటది ఏ ఇంట్లోనైనా ఏ కుటుంబంలోనైనా. కొడుక రాము విక్రమ్ నా కన్న తల్లిని మీ చేతుల్లో పెట్టినట్టే అమ్మాయి అనుకున్నది, మీ చేతుల్లో పెట్టినట్టే నా అమ్మ ఉన్నది. కొడుక మీ నాన్నమ్మ అరవై కష్టాలు పడి నన్ను సాదుకున్నారు. నా కొడుక నేను వెళ్ళిపోతున్నా. నా తల్లి ఉన్నదయ్యా మా అమ్మ పైన అయ్యా అయ్యా ఏ కష్టం వచ్చినా తోడ పుట్టిన అక్కలేదు. అయ్యా మా మామ లేడు కదా నన్ను ఎవరు చూసుకుంటారు అనుకోకు. అయ్యా నా ఇద్దరు కొడుకులు ఉన్నారు. అల్లుడా అయ్యా నా బిడ్డ పైలమయ్యా. అయ్యా అయ్యా కొట్టినా తిట్టినా చెప్పుకుంటానుకో అక్కలేదు చెల్లలేదు. అల్లుడా ఒక్కటే ఆడపిల్ల. అయ్యా అయ్యా నేను వెళ్ళిపోతున్నా కొడుక. బాబా బతుకుకోరే వాళ్ళు బామర్దులు అంటారు. ఇగో మీ చేతుల్లో పెడుతున్నా ఆడపిల్లను, ఇగో బావను, వీళ్ళిద్దరిని మర్చిపోవద్దు. కష్టాల ధైర్యం
చేతులల్లా చేతులు గీనెక్కడ పాప పెట్టి నుంచి వచ్చాం గీయగలుగుతానని మీ అంతా అనుభవం అయితే లేదు కానీ ఈ చేతులు గడపడానికి గల కారణం ఏంటంటే ఏంటది ఈ బలగం అంతా ఎవరయ్యా సోమేశ్వరరావు గారి బలగం కొడుకులకు కానీ కోడళ్ళకు కానీ బిడ్డకు కానీ అల్లుడికి కానీ ఏ మనస్పర్ధలు ఉన్నా ఏ ద్వేషం ఉన్నా ఈ బంధుత్వం ఈ బలగం ఉన్నా ఇక్కడ తుడిచిపోవాలి ఆ తర్వాత ఆ కుటుంబం అంతా కలిసి ఉండాలని నా చిన్న ప్రయత్నం ఎందుకంటే అయ్యా ఆడపిల్లకు కష్టం వస్తే అన్నా నాకు ఈ కష్టం వచ్చిందన్నా ఒకసారి రావన్నంటే దావకాని కాడికి పోతే నా చెల్లె ఎక్కడ పైసలు అడుగుతుందో అని పోని మహానుభావులు ఉన్నారు కానీ ఆ చెల్లె ఏమనుకుంటది నా అన్న వస్తాడేమో నా అన్న వస్తే నా అన్నకి ఎదురుగా పోయి నా అన్న భుజాల మీద పడి అన్నా అన్నా అని నా బాధ అంతా చెప్పుకోవాలని ఆడపిల్ల ఆశపడుతుంది కాబట్టి ఈ బంధుత్వం ఈ రక్త సంబంధం ఇలాగే కలిసి ఉండాలి ఏది చేసినా పిల్లల కొద్ది బంగారం వేసుకున్నా దింపుడు గల్ల గడగుంటుకుంటాం అయ్యా శ్మశానం మనలో చూసి నవ్వుకుంటుందట బిడ్డ డబ్బు నీకు వచ్చింది కదా అని అంతస్తులు పెరిగినాయని గర్వం నీ తలకెక్కితే ఒక్కసారి నా వైపు చూడు బిడ్డ ఇక్కడ నీకంటే గొప్ప వాళ్ళు నా దగ్గర మట్టిలో కలిసిపోయిరు నువ్వెంతరా బిడ్డ అని శ్మశానం నవ్వుకుంటుందట ఈరోజు